రాష్ట్ర వ్యాప్తంగా ఓటీఎస్ పథకానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా కొన్ని అపోహలైతే అటు ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొల్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ ఉన్నారు. అయితే మాట్లాడదాం. సార్, ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే కనుక ఓటీఎస్ పథకానికి ఎటువంటి స్పందన లభిస్తుంది? ఓటీఎస్ అంటే ఏంటి, అసలు పూర్తి వివరాలు ఏంటి సార్ అసలు దానికి సంబంధించి? ముఖ్యంగా ఏమంటే మనం 2011 ముందు చాలా ఇల్లు కట్టుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో ఆల్మోస్ట్ 51 లక్ష మందికి ఆయుధ గృహ నిర్మాణ సంస్థ నుంచి మనం లోన్స్ ఇప్పించి ఇల్లు కట్టుకున్నాము. కొంతమంది ఫ్రీగా అంటే ఐఏవై కింద కానీ ఫ్రీ హౌసెస్ కూడా కట్టుకోవడం జరిగింది. వాళ్ళు అన్ని సంవత్సరం నుంచి ఉంటున్నా కూడా వాళ్ళకి హౌస్ ఉంది కానీ హౌస్ పైన ఎటువంటి అధికారం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి మనం లోన్స్ ఇచ్చాము కాబట్టి ఆ డాక్యుమెంట్ డీఫామ్ పట్టా అయితేనేమి, పొజిషన్ సర్టిఫికేట్ అయితేనేమి, అది మన హౌసింగ్ కార్పొరేషన్లో ఉన్నాయి. దీనివల్ల వాళ్ళు ఏమైనా సేల్ చేయాలి అనుకున్నా, లేకపోతే గిఫ్ట్ చేయాలి అనుకున్నా, మార్టగేజ్ చేయాలి అనుకున్నా, లీజ్ చేయాలి అనుకున్నా ఏం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు పేపర్స్ డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇవి చాలా రిప్రజెంటేషన్స్ వచ్చినాయి ప్రజల నుంచి మనకు. ఎందుకంటే మనకు మా డాక్యుమెంట్స్ మాకు ఇప్పించండి, సో దట్ మనకు గృహ ఉన్నా కూడా గృహ పైన అధికారం లేదు. కాబట్టి మీరు ఎటువంటి ఒక పథకం తీసుకువస్తే మాకు లోన్స్ మాఫీ చేసి కొంతవరకు మాకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఇవ్వగలిగితే బాగుంటుంది అనేది చాలామంది నుంచి రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. అవి అంతే ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు 16 సెప్టెంబర్ నాడుకి క్యాబినెట్లో పెట్టి ఈ స్కీమ్ వన్ టైం సెటిల్మెంట్, దీనికి జగనన్న సంపూర్ణ గృహ పథకం కింద దీంట్లో మన వేసిన అంచనా ప్రకారంగా 51 లక్ష మంది రాష్ట్రంలో ఉన్నారు. దీంట్లో 39 లక్ష మంది లోన్స్ తీసుకొని ఇల్లు కట్టుకోవడం జరిగింది. మిగిలిన 12 లక్ష మందికి ఎటువంటి లోన్స్ లేదు, కానీ ఇల్లు అయితే ఉన్నాయి. కాబట్టి అవి ఆలోచన చేసి వాళ్ళకి ఒక వన్ టైం సెటిల్మెంట్ అంటే ఒక్కసారి ఒక నామినల్ అమౌంట్ కనుక కట్టగలిగితే, మన దగ్గర టోటల్ రాష్ట్రంలో హౌసింగ్ కార్పొరేషన్ నుంచి టోటల్ లోన్స్ అయితే 10,000 కోట్ల రూపాయలు ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది, 4,000 కోట్ల ఇంట్రెస్ట్ ఉంది. అంటే 14,000 కోట్ల రూపాయలు ఈరోజు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లోన్స్ ఉన్నాయి. కానీ అవి కాకుండా దీనికి సంబంధం లేకుండా గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అంటే నామినల్ అమౌంట్ మనం ఫిక్స్ చేసేస్తాము. ఆ రూరల్ ఏరియాస్లో తక్కువ, ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు. అర్బన్ ఏరియాస్లో ప్రాపర్టీ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి కొద్దిగా ఎక్కువ అవి ఫిక్స్ చేసి వాళ్ళు ఇది ఏమైనా కట్టగలిగితే అప్పుడు బ్యాలెన్స్ లోన్స్ ఎంత అయినా సరే, కొంతమందికి అయితే 1,00,000 వరకు లోన్స్ ఉన్నాయి, కొంతమందికి 80,000 వరకు లోన్స్ ఉన్నాయి. కాబట్టి నామినల్ అమౌంట్ ఇది 10,000 గ్రామీణ ప్రాంతంలో, 15,000 మున్సిపాలిటీలో వాళ్ళు కట్టగలిగితే మిగిలిన అప్పు అంతా కూడా మాఫీ చేయడం జరుగుతుంది. ఆ మాఫీతో మాత్రం కాకుండా వాళ్ళకి రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఈరోజు ఇది డాక్యుమెంట్ మనం రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇస్తున్నాము. అంటే మామూలుగా మన ఇంటి అయినా మనం రిజిస్టర్ చేయాలి అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి మనం వెళ్ళాలి. దీంట్లో ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంది, దీనికి 7.5%, 7.5% మనం కట్టాలి. స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీ, యూజర్ ఛార్జెస్. అంటే ఈరోజు మామూలుగా పట్టణం ప్రాంతంలో ఇది 3 సెంట్స్కి ఇచ్చినా కూడా మినిమం అయితే 2 to 3 lakhs వాల్యూ ఉంటుంది. మినిమం 3 lakhs. 3 lakhsకి 7.5% కూడా 20,000 రూపాయలు రిజిస్ట్రేషన్ రూపంలో గవర్నమెంట్కి వస్తుంది. కానీ గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అంటే పేదవాళ్ళు కాబట్టి పూర్తిగా అవి మాఫీ చేసేస్తాము. రిజిస్ట్రేషన్ ఫీ, స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, యూజర్ ఛార్జెస్. మామూలుగా గవర్నమెంట్కి ఇవి కనుక పెట్టగలిగితే ఒక్కొక్కరి నుంచి 20,000 వరకు వస్తుంది. అంటే వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీని బట్టి ఎక్కువ కూడా రావచ్చు. కానీ ఆయన మనం పూర్తిగా మాఫీ చేసేస్తాము, నామినల్ అమౌంట్ మాత్రం తీసుకుంటాము, రిజిస్ట్రేషన్ అంతా మాఫీ చేసి. ఇంకా ఒకటి, ఇంతకుముందు అయితే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వెళ్ళాలి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ అన్నీ ఉన్నాయి మన రాష్ట్రంలో, అన్ని మండల్స్లో కూడా లేవు, ఓన్లీ 2-3 మండల్స్ కలిపి ఒక ఉన్నాయి. కాబట్టి ఆయన ఏమన్నారు అంటే ప్రజలకి ఇబ్బంది పెట్టుకోవద్దు. గ్రామంలో ఈ రోజుకు మనకు 15,000 విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరేట్స్ ఉన్నాయి, అక్కడే మనం రిజిస్ట్రేషన్ చేసేస్తాము. దీనికి గవర్నమెంట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది చట్టపరంగా, యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ లా విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరేట్కి నోటిఫై చేస్తూ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అవి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ అండ్ వార్డ్ సెక్రటరీకి రిజిస్ట్రేషన్ పవర్స్ కూడా చట్టం పరంగా ఇవ్వడం జరిగింది. ఇవి డాక్యుమెంట్ కూడా పూర్తిగా లీగల్గా ఎగ్జామిన్ చేసి అన్ని కాంప్లైస్ అయ్యే విధంగా మనం తయారు చేసి
ఈరోజు విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరియట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పథకం ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజలకి సంపూర్ణ హక్, అంటే పేరు దీనికి మీనింగ్ చెప్తుంది, సంపూర్ణ గృహ హక్ పథకం. అంటే మీరు ఏమైతే ఇంట్లో మీరు ఉంటున్నారో, దశాబ్ద కాలం నుంచి ఉంటున్నారు, కానీ ఎటువంటి మీకు హక్కు లేదు. ఈరోజు ఈ పథకం ద్వారా నామినల్ అమౌంట్ కట్టగలిగితే లోనీస్కి 12 లక్షల మంది అసలు ఏం కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఫ్రీగా 10 రూపాయలు మాత్రం సంపూర్ణ హక్కు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళకి ఏమంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కనుక వస్తే వాళ్ళు ఈ డాక్యుమెంట్ని వాళ్ళు సేల్ చేయవచ్చు. రేపు ఎవరైనా అవసరం ఉంటే లీజ్కి చేయవచ్చు. తర్వాత గిఫ్ట్, ఈరోజు డాటర్ పెళ్ళి ఉంటుంది, అమ్మాయి పెళ్ళి ఉంటుంది, అప్పుడు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక ఓటీఎస్ పథకానికి ఎటువంటి స్పందన లభిస్తుంది సార్? అదేవిధంగా కొంత అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. బలవంతంగా మా దగ్గర 10,000 తీసుకుంటున్నారు, 20,000 తీసుకుంటున్నారు అనేది కూడా ఒక అపోహ అనేది ఉంది ఎక్కువగా. దానికి మీరు ఏ విధంగా క్లారిఫికేషన్ ఇస్తారు? ఒకటి చాలా బాగా స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే మనం 3 days బ్యాక్ నుంచి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం మొదలుపెట్టాము. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. మనం ఒకటి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా కలెక్టర్స్కి కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి అందరికీ చెప్పడం జరిగింది, ఎటువంటి బలవంతంగా వద్దు. ఎందుకంటే ఇది పూర్తి వాలంటరీ స్కీమ్. ప్రజలు స్వయంగా వస్తే అంటే మనం మోటివేట్ చేయాలి దీనివల్ల. ఎందుకంటే కొత్త పథకం ఇది, కాబట్టి దీనికి బెనిఫిట్స్ ప్రజలకి మనం తెలియచేయాలి. కానీ ఇవి మీరు డబ్బు కట్టకపోతే, లేకపోతే పథకంలో మీరు చేరకపోతే మీకు పెన్షన్ ఆపేస్తాము, లేకపోతే ఇది ఆపేస్తాము అనేది అవి పూర్తిగా అబద్ధం. అవి అసలు జరగదు. వెల్ఫేర్ స్కీమ్, గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమిటి? ప్రతి ఒక్కరు అర్హత ఉన్న వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్ ఇవ్వాలి. ఈరోజు ఆయన పార్టీ అతీతంగా, కులం అతీతంగా, ప్రాంతం అతీతంగా అందరికీ ఇస్తున్నారు. కాబట్టి ఆయన ప్రభుత్వం ఎందుకు ఆపుతుంది? అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైతుందో ఈ జగన్నాథ్ సంపూర్ణ గృహ పథకం ఎటువంటి లింక్ లేదు. కానీ మనం ఏం చెప్పాము అంటే మన విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ ఎంప్లాయీస్కి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి, ప్రజలకి మీరు అవగాహన క్రియేట్ చేయండి. ఎందుకంటే ప్రజలకి తెలీదు దీనివల్ల బెనిఫిట్స్ ఏమిటి. ఎందుకంటే ఇది 1 time సెటిల్మెంట్. ఇవి కనుక స్కీమ్ కనుక ఉపయోగం చేయకపోతే రేపు వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు ఆయనకి సంపూర్ణ హక్కు వచ్చేస్తుంది. ఈయన ఎవరైతే ఉపయోగం చేయలేదు ఆయనకి ఎటువంటి హక్కు ఉండదు. రేపు ఆయన అమ్ముకోవచ్చు, మార్గేజ్ చేయవచ్చు. కాబట్టి మళ్ళీ ఈయన బాధపడతారు. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే మళ్ళీ పూర్తిగా రిజిస్ట్రేషన్ ఫీ కూడా కట్టాలి, మనం ఉన్న టోటల్ ప్రిన్సిపల్ అండ్ లోన్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి ప్రజల్లో అవగాహన తీసుకురావాలి, చైతన్యం తీసుకురావాలి. కాబట్టి సిబ్బంది వెళ్ళి ప్రజల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏదో ఒక అంత పెద్ద వ్యవస్థలో ఒక పంచాయత్ సెక్రటరీ సంతబొమ్మలిలో తప్పు చేశారు, అదేవిధంగా ఒక ఎండిఓ నెల్లూరులో చెప్పారు, వెంటనే ప్రభుత్వం చర్య తీసుకునేది. ఎందుకంటే మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటే మనం యాక్షన్ తీసుకునే వాళ్ళు కాదు కదా. ఎంత పెద్ద వ్యవస్థలో ఒకరు పంచాయత్ సెక్రటరీ తప్పు చేస్తే వెంటనే ఆయన పైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా రిజిస్ట్రేషన్ సంబంధించిన సమయం ఎంతవరకు ఇచ్చారు మీరు గడువు? దాన్ని పొడిగించే అవకాశాలు ఉన్నాయా? ఏంటి పరిస్థితి దానికి? అంటే ఇప్పుడు వరకు అయితే ఏమైతే క్యాబినెట్ అప్రూవ్ చేశారో 21 తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు స్కీమ్ని లాంచ్ చేస్తారు. ఆ రోజు వరకు మ్యాక్సిమం కేసెస్ వస్తాయి అనేది మనం అనుకుంటున్నాము. కానీ కొన్ని చోట్ల నుంచి మనకు రిక్వెస్ట్ వస్తున్నాయి, సార్ కొద్దిగా మీరు, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది, మంచి స్కీమ్, మనం కూడా దీంట్లో ఉపయోగం చేయాలి అనేది ఉంది, కానీ కొద్దిగా సమయం ఇస్తే మనం ఇది స్కీమ్లో బెనిఫిట్ పొందుతాము, ఇలా కొద్దిగా ఎక్స్టెన్షన్ ఇవ్వండి అనేది రిక్వెస్ట్ అయితే జిల్లా నుంచి వస్తున్నాయి. కాబట్టి ఇవి అన్నీ మనం మళ్ళీ, ఎందుకంటే క్యాబినెట్ డిసిజన్ కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్కి మన దృష్టికి తీసుకుపోతాము. వాళ్ళు ఏ డిసిజన్ తీసుకుంటే దీని ప్రకారంగా ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. ఏదైతే లబ్ధిదారులకి మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారో దాని తర్వాత వారికి పూర్తి హక్కు దాని మీద వస్తున్నారో దాన్ని ఏ విధంగా వినియోగించుకోవచ్చు? ఇప్పుడు ఒకవేళ దాన్ని మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత వారికి ఏ విధంగా వినియోగించబడుతుంది అది పూర్తిగా? ఇది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇచ్చినందుకు చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే దీనిపైన సంపూర్ణ హక్కు ఉంటుంది. ఏ విధంగా మనం ప్రైవేట్ ప్రాపర్టీ ఏమైనా ఉంటే, ఏ విధంగా మనకు అవసరం ఉంటే, సపోజ్ ఏమైనా అమ్మాయిది పెళ్ళి వచ్చింది, లేకపోతే అబ్బాయి ఆర్ అమ్మాయి ఫారెన్ వెళ్తున్నాడు, హైయర్ చదువు కోసం యూనివర్సిటీ వెళ్ళాలి, మనకు ఇమీడియట్గా డబ్బు అవసరం ఉంది అనుకోండి, అవసరంని పడితే, లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ ఏమైనా ఫ్యామిలీలో వచ్చింది, అప్పుడు ఇవి బ్యాంకులో మనం మార్గేజ్ చేయగలిగితే దానికి ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉందో దీనికి 85% వరకు వాళ్ళు లోన్ ఇవ్వగలుగుతారు. అంటే సపోజ్ ఒక్కొక్క పట్టణం ప్రాంతంలో ఈరోజు మినిమం ప్రాపర్టీ వాల్యూ 5 లక్షలు ఉంది. 5 లక్షలు అంటే 85% అంటే 4 లక్షల వరకు లోన్స్ కూడా తీసుకోవచ్చు. అంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ కోలెటరల్ సెక్యూరిటీ. ప్రతి ఒక్కరికి ఏమైనా అవసరం పడితే, అంటే లోన్ ఇబ్బంది అసలు లేదు, ఎందుకంటే ఆ డాక్యుమెంటే లేదు, ఆ డాక్యుమెంటే మన దగ్గర ఉంది.
డాక్యుమెంట్ కూడా రిజిస్టర్డ్ లేదు. దాంట్లో మళ్ళీ ఇవి అన్ని ప్రాపర్టీస్ కూడా 22A కింద ఉన్నాయి. కాబట్టి సబ్ రిజిస్టర్ దగ్గర వెళ్ళినా కూడా ఆయన ముందు ఎంఆర్ఓ దగ్గర వెళ్ళు, అక్కడ నుంచి సర్టిఫికేట్ తీసుకురా, కలెక్టర్ దగ్గర వెళ్ళు, 22 నుంచి తొలగించాలి అంటే అవి కుదరదు. ఈరోజు అన్నీ చేసి మనం ఎటువంటి లింక్ డాక్యుమెంట్ అవసరం ఉండదు. డైరెక్ట్గా ఇవి డాక్యుమెంట్ తీసుకువెళ్ళి సబ్ రిజిస్టర్కి వెళ్తే అక్కడ సేల్ చేయవచ్చు, గిఫ్ట్ చేయవచ్చు, మార్టిగేజ్ చేయవచ్చు, లీజ్ చేయవచ్చు. కాబట్టి చాలా మంచి పథకం ఇది. ఎటువంటి దీనివల్ల ఎంత ఉపయోగముగా పేదవాళ్ళకి అంటే చాలా ఉపయోగం. అండ్ ఇది ఒక రోజు కాదు, లైఫ్ లాంగ్. ఇది లైఫ్లో ఎప్పుడూ ఆయన అవసరం ఉంటే ఆయన దీనికి యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ ఓటీఎస్ పథకానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది. ఎవరి దగ్గర కూడా మేము బలవంతంగా ఈ పథకానికి మేము ఒప్పించట్లేదు. స్వచ్ఛందంగా ఎవరైతే ముందుకు వస్తారో వారు మాత్రమే ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు అనేది స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ చెప్తున్నారు. మరోవైపున ఈ ఓటీఎస్ పథకం ద్వారా వారికి పూర్తిగా గృహం మీద పూర్తిగా హక్కులు లభిస్తాయి. దీని ద్వారా వారికి అనేక లాభాలు ఉంటాయని కూడా ఆయన వివరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివప్రసాద్ కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.